1947 నుంచి నేటి వరకు 2025 వరకు ఎంతమంది సైనికులు యుద్ధాల్లో మరణించారు తెలుసుకుందాం. స్వతంత్ర అనంతరం యుద్ధాల నుంచి దాడుల్లోని 21,000 పైగా సైనికులు మృతి చెందారని చెప్తున్నారు అన్నమాట. అంటే గత 2 దశాబ్దాల్లో తండ్రులు కోల్పోయిన పిల్లలే 3,500 మంది పైన ఉన్నారన్నమాట. దీని గురించి ఒకసారి చూద్దాం. ఆర్మీ లాన్స్ నాయక్ దినేష్ కుమార్ శర్మ అంటే పాక్ 2 రోజులు కనిపించారు వీరమరణం పొందారన్నమాట. హర్యానాలోని పల్వాకు చెందిన ఆయన 7 ఏళ్ల కావ్య, 5 ఏళ్ల దర్శనం, 2 పిల్లలు ఉన్నారు ఆయనకి. దినేష్ భార్య సీమ ఇప్పుడు 7 నెలలు గర్భవతి. అంతా అమరవీరుడిగా దినేష్ కుమార్ కీర్తిస్తున్న తండ్రి ప్రేమ కోల్పోయిన పిల్లల పరిస్థితి ఏంటి? పుట్టబోయే బిడ్డ అయితే కనీసం తండ్రిని కూడా చేరులోనే చూస్తున్నమాట. ఆర్థికంగా, విద్యాపరంగా ప్రభుత్వ సాయం అందినా ఆ పిల్లలు అనిపించే మానసిక వేదన మాత్రం ఎవరు తీర్చలేనిది. ఈ రకంగా ఆ పిల్లలు దేశం కోసం చేసిన త్యాగమే. వారు త్యాగం కన్నా పిల్లలే. యుద్ధం, పోరాటంలో అమరవీరులను వారి పిల్లల త్యాగాలను వారికి తగిన సాయం అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా మే 13న చిల్డ్రన్స్ ఆఫ్ ప్యాలెస్ అంటే పేట్రియాట్స్ డేగా నిర్వహిస్తుంటారు భారత్లో. అంటే యుద్ధం వీరుల కన్నా పిల్లలు అనమాట, త్యాగం కన్నా పిల్లలు అనమాట వీళ్ళు. ఇలాంటి వాళ్ళు మే 13న చిల్డ్రన్స్ ఆఫ్ పేట్రియాటిక్స్ డేగా నిర్వహిస్తుంటుంది భారతదేశం. దేశం కోసం ప్రాణాలు అర్పించే అమరవీరుల సంతానాన్ని గౌరవించుకునే రోజు ఇదనమాట. తాజాగా పాక్ దాడిలో కన్నుమూసిన వైమానిక దళ సార్జెంట్ సురేంద్ర కుమార్ యోగాకు 11 ఏళ్ల కుమార్తె, 4 ఏళ్ల కుమారుడు ఉన్నారు. పహల్గామ్ దాడి తర్వాత గాలింపు చర్యల్లో ఉదంపూర్లోని ఉగ్రవాద కాల్పులు కన్నుమూసిన హవల్దార్ జంటు ఆలీ షేక్కు 10 ఏళ్ల కుమారుడు, 6 ఏళ్ల కుమార్తె కూడా ఉన్నారన్నమాట. ఇలాంటి పిల్లలు అనమాట వీళ్ళందరూ. వేలాది మంది అనాథలుగా ఉన్నారన్నమాట. ఇలాగా ఆర్మీ విశ్రాంత సైనికుల వ్యవహారాల డైరెక్టరేట్ గణాంకాల ప్రకారం మన దేశంలో స్వతంత్రం నాటి నుంచి 21,000 మందికి పైగా సైనికులు యుద్ధంలో అమరవీరులు అయ్యారు. గత 2 దశాబ్దాలు మిలిటరీ, పార్లమెంటు దళాల్లో పనిచేసి తమ తల్లిని కానీ తండ్రిని కానీ కోల్పోయిన పిల్లలు 3,500 మంది పైన ఉన్నారన్నమాట. వీళ్ళు చాలామంది తమ వారిని కోల్పోయిన బాధను అనుభవిస్తూనే ఉన్నారు. ఇలా తల్లినో తండ్రినో పోగిన పిల్లలను జీవితాంతరం ఈ బాధ వెంటాడుతూనే ఉంటుంది. కానీ ధైర్యం వారి డిఎన్ఏలో ఉంటుంది. ఆ వారసత్వం నిలబెట్టుకుని ముందుకు సాగే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు అని భారత సైన్యంలో కలిసి పనిచేసే పిల్లలు మానసిక నిపుణురాలు చెప్తున్నారన్నమాట. ఇక ఆర్మీ వెల్ఫేర్ ఫండ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, భారత్ కే వీర్ నారీస్ వెల్ఫేర్ బోర్డ్ అమర సైనికుల పిల్లలకు చదువు, కుటుంబాల ఆదాయం చూస్తూ ఉంటాయన్నమాట. అలాగే నాన్న తలుచుకుని ఏడవని రోజు లేదని చాలామంది చెప్తున్నారు. జోయా శ్రీనగర్ చెందిన 13 ఏళ్ల బాలిక. బిఎస్లో పనిచేసి ఆమె తండ్రి 2018 ఉగ్రవాద బాంబు దాడులు కన్నుమూశారు. ప్రస్తుతం డెహ్రాడూన్ మిలిటరీ స్కూల్లో చదువుతున్న ఆమె, నేను నాన్న తలుచుకుని ఏడవని రోజు లేదు. నా డైరీలో మా నాన్న లేఖ రాస్తా. నేను చెబుతుంటే మా నాన్న వింటున్నట్టు అనిపిస్తుందని ఆమె చెబుతుంటారు. అలాగే తమిళనాడుకి చెందిన కవితరాజ్ తండ్రి రాజేంద్రన్ సైన్యంలో సుబేదార్. కార్గిల్ యుద్ధంలో కన్నుమూశారు. అప్పుడు ఆమె వయసు 10 ఏళ్ళు. యుద్ధం నా తండ్రిని, నా బాల్యాన్ని పోగొట్టిందని ఇప్పటికీ ఆమె చెప్తూనే ఉంటారు. ఈ విధంగా భారత్లో చాలామంది చనిపోతున్నారు యుద్ధ వీరులు. వాళ్ళ పిల్లలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.